ఇక వెదర్ విషయానికొస్తే బయట అడుగు పెట్టాలంటేనే భయమేస్తున్న పరిస్థితి. హీట్ వేవ్స్ భీకరంగా ఉన్నాయి. సో, డాక్టర్లు చెప్తూ ఉన్నారు. బయటకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే బయటికి రాకుండా ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో బయటకి రావద్దు అని చెప్పి ఎంజీరావు గారు. బయటికి రావద్దు అని చెప్పి చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ క్రాస్ అయ్యే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే అందరికీ బయటికి రాకుండా ఉండే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాం. ఒక సిలిండర్లు తోసుకుంటూ ఒక బండి మీద తీసుకెళ్తున్న వ్యక్తిని. అంటే రెక్కాడితే గానీ డొక్కాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి టెంపరేచర్స్ అనేది ఇట్ ఈస్ సోరింగ్. ఎంత అవుతుందంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్కి ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో చేరుకోవడం జరిగింది, ఇంక్లూడ్ తీర ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు భారతదేశం అంతా ఇక్కడ కన్యాకుమారి, తమిళనాడు నుండి సౌత్ ఇండియాలో ఉన్న కోస్టల్ సిటీస్ ఎప్పుడూ కూడా మధ్యాంతరంగా ఉంటాయి సీ ప్రభావం వల్ల. అక్కడ కూడా టెంపరేచర్స్ పెరుగుతాం అనేది మనకు కనపడుతుంది. తర్వాత ఇన్లాండ్ ఏరియాస్ అయినప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఇప్పుడు కర్ణాటక, ఈ గుల్బర్గా, మహారాష్ట్ర, విదర్భ రీజను, సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ డిజర్ట్, ఈ టెంపరేచర్స్ అనేవి ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఈసారి రికార్డ్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో 51 డిగ్రీ సెంటీగ్రేడ్, హైయెస్ట్ 52 నమోదైన పరిస్థితి ఉందన్నమాట. ఈ రెంట చింతలు అనేది రాజస్థాన్, బికనీరు, జైసల్మేరు ఈ ప్రాంతాల్లో చాలా విస్తృతంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఈ టెంపరేచర్స్ ఏప్రిల్ మొదటి భాగంలోనే 50 డిగ్రీ సెంటీగ్రేడ్ టచ్ చేయడం జరిగింది. ఏప్రిల్ ఎండింగ్కి ఇంకా రికార్డెడ్ రాబోతుంది. మే, జూన్ ఋతుపవనాలు వచ్చే జూన్ ఫస్ట్ వీక్ లోపులో భారతదేశంలో 100 సంవత్సరాల రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటి, మొత్తం భారతదేశం అంతా టెంపరేచర్స్ పెరగబోతున్నాయి. ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరిగాయో దాని దుష్ఫలితం వెంటనే మనకు కనపడేది ఏంటి అంటే వడగాల్పులు. ఎప్పుడైనా నార్మల్ అక్కడ ఆ ప్రాంతంలో వచ్చే నార్మల్ టెంపరేచర్స్ కంటే 7 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే అది తీవ్రమైన వడగాల్పులు, హీట్ వేవ్స్ అంటారు. హీట్ వేవ్స్ ఆల్రెడీ మొదలవ్వడం జరిగింది. ఇప్పటికే గవర్నమెంట్ అడ్వైజరీ, వాతావరణ శాఖలో అడ్వైజరీ ఇచ్చింది. గవర్నమెంట్, రెవెన్యూ, వివిధ శాఖలు కూడా అడ్వైజరీస్ ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 11 గంటల తర్వాత నుంచి 4-5 దాకా బయటికి రావద్దు. కొన్ని ప్రాంతాల్లో అయితే అది 10 గంటల నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అనేది కళ్ళకి చాలా తీవ్రమైన ప్రమాదం. చర్మానికి క్యాన్సర్స్ అలాంటివి వస్తాయన్నమాట. చాలా తీవ్రమైన ప్రమాదం. ముఖ్యంగా వృద్ధులు, వీళ్ళు ఏంటంటే వడదెబ్బ తగలడం, పడిపోవడం. తర్వాత ఎంఎన్ఆర్ఈజీ వర్కులు ఉంటాయి పల్లెటూరులో, వాళ్ళకి ఏంటంటే పట్టణాల కార్మికులకి, వీళ్ళకి ఏంటంటే 10 గంటలు 11 గంటల లోపే పనిని ముగించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడం. తర్వాత కొన్ని కోల్ మైన్స్, వీటి దగ్గర ఏంటంటే ముందే కొంచెం షిఫ్ట్లు మార్చడం అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే కోల్ మైన్స్లో ఆల్మోస్ట్ చలవ ఇవ్వడం. తర్వాత వాళ్ళకి మజ్జిగి, వాటరు, చల్లదనాల పదార్థాలు కోల్ మైన్స్ కొన్ని మైన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత రోడ్ల వెంబడి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, రెవెన్యూ, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవడం, ఎన్జిఓస్ని రంగంలో దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలకి మీడియా వీళ్ళ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా చక్కటి అడ్వైజరీ ఎలా ఉండాలి, ఎలా వడగాల్పులప్పుడు ఎలా ఉండాలి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ అరేంజ్ చేయడం అనేది గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అసలైన విషయం ఏంటంటే ఈ సంవత్సరమే ఎందుకు రికార్డెడ్ టెంపరేచర్స్ రాబోతున్నాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఇదేంటంటే ఇప్పటికే ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషను ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే ఎల్ నీనో ఇంపాక్ట్. ఈ ఎల్ నీనో, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ఎఫెక్ట్ 100 సంవత్సరాల్లోనే అతి తీవ్రమైన ఎల్ నీనో వల్లే ఇప్పుడు భారతదేశంలో ఈసారి మాన్సూన్స్ ఫెయిల్ అవ్వబోతున్నాయి. దాని ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు ఆల్రెడీ పెరిగిపోతున్నాయి. తర్వాత మాన్సూన్స్ వచ్చే జూన్ ఫస్ట్ వీక్ నాటికి ఇంకా టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. తర్వాత ఈసారి మాన్సూన్స్ కూడా ఫెయిల్ అవ్వబోతున్నాయి. 100కి 100% ఫెయిల్ అవ్వకపోయినా ఇప్పటికీ ఇండియన్ మెట్రలాజికల్, భారత వాతావరణ శాఖ, భారత ప్రైవేటు స్కైమెట్ ఆల్రెడీ ప్రకటించేసినాయి మాన్సూన్స్లో బిలో నార్మల్ రైన్ఫాల్, అంటే ఆల్మోస్ట్ డ్రాట్ సిచ్యువేషన్, కరువు పరిస్థితి వస్తుంది. మాన్సూన్స్ జూన్ ఫస్ట్ వీక్కి ఇండియాలో ఎలా ఉంటుందంటే ఒక స్కార్చింగ్ హీట్ ఉంటుందండి. మనకు తెలుసు ఋతుపవనాలు వచ్చే సమయంలో ఇండియా అంతా టెంపరేచర్ కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా పెరిగిపోయి ఉంటుంది. కానీ ఈ మాన్సూన్స్ విఫలం అవ్వబోతున్నాయి. అంటే చాలా లేటుగా రావడం, వచ్చిన మాన్సూన్స్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ఈ టెంపరేచర్స్ ఇంకా పెరిగిపోతాయి. అంటే ఏంటి, ఏప్రిల్ మొదటి వారంలో మొదలైన ఈ వడగాల్పులు ఏప్రిల్ అంతా, మే, ఈవెన్ జూన్ అంతటా, జూలైలో కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. చాలా డేంజరస్ వడగాల్పులు వస్తున్నాయి. అంటే ఏంటి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మాన్సూన్స్ 4 months పీరియడ్
వడగాల్పులు మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది కరువులు వీటి వల్ల. దీంతో పాటు ఈ యొక్క సమ్మర్ టెంపరేచర్ ఏప్రిల్ మేలో కూడా సమ్మర్ ఉండబోతుంది. అంటే ఇండియాకి ఒక విపత్తు రాబోతుంది. మనకి ఇండియన్ విపత్తులో డిపార్ట్మెంట్ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. హోమ్ మినిస్ట్రీ చూస్తుంది, ఎన్డీఎంఏకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, మిగిలిన చీఫ్ మినిస్టర్లు స్టేట్లో చైర్మన్, కలెక్టర్లో డిస్టిక్లో చైర్మన్ అనమాట. ఈ విపత్తుల్లో ఈ మాన్సూన్స్ ఎల్నీనో ప్రభావం వల్ల ఎన్ని విపత్తులు రాబోతున్నాయంటే సైక్లోన్స్, సీరియస్ సైక్లోన్స్ రాబోతున్నాయి. సమ్మర్ సైక్లోన్స్ ఎస్పెషల్లీ మే జూన్లో వచ్చేది అదొక విపత్తు. వడగాల్పులు హీట్ వేవ్స్ అనేది రెండవ విపత్తు రాబోతుంది. తర్వాత మాన్సూన్స్ ఫెయిల్ అవడం వల్ల ఈ కరువు రావడం వల్ల మూడో రకం విపత్తు రాబోతుంది. 3 రకాల విపత్తులకి ఈ మాన్సూన్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఉందన్నమాట. అందువల్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ప్రజలు తమ భద్రతనే తామే తీసుకోవాలి. ప్రభుత్వం వచ్చి ఏమీ రక్షించలేదు. అలా అని ప్రభుత్వం మాత్రం అడ్వైజరీలు ఇవ్వకుండా సరైన చర్యలు తీసుకోలేదు అనుకోండి. ముఖ్యంగా ఎంఎన్ఆర్జీ వర్కర్స్కి, పల్లెటూరు సంబంధించిన వర్కర్స్కి, పట్టణాల్లో వెండర్స్కి వీటికి సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోయినా, సరైన సూచనలు ఇవ్వకపోతే అది ప్రభుత్వం తరపున చాలా తీవ్రమైన ప్రమాదం, తప్పుదం అవ్వబోతుంది. అందువల్ల రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, మిగిలిన సివిల్ భద్రతకు సంబంధించిన డిపార్ట్మెంటు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్టిక్, సెంట్రల్, స్టేట్ లెవెల్ అథారిటీలో అక్కడ భద్రత తీసుకోవడం. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు చాలా విస్తృతంగా జరుగుతాయి. ఖరీఫ్ సీజన్ ముందు, తర్వాత ఇప్పుడు కోతలు జరుగుతూ ఉంటాయి. ఇది రబీకి సంబంధించి వాటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇండియాలో చాలా భద్రత. తర్వాత స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఆల్మోస్ట్ హాలిడేస్. ఈవెన్ ఇన్ హౌస్ టెంపరేచర్స్ కూడా విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఇన్ హౌస్లో కూడా టెంపరేచర్స్ అంత ఈజీగా లేవు పట్టణాలు, పల్లెటూరులో. కాబట్టి ఈ చెట్లు, ఇవి పార్కుల్ని చాలా జాగ్రత్తగా చేయడం, తర్వాత కూల్డ్ ఇవి, తర్వాత ఎన్జిఓల ద్వారా వేసవి విడుదల కింద కొన్ని డెవలప్ చేయడం. వేసవి విడుదల అంటే దాంతోపాటు రోడ్ల వెంబడి చలివేంద్రాలు అనేది అత్యంత ప్రధానం అనమాట. అది ఎన్జిఓల సహకారం తీసుకోవాలి. ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవి కండక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఈ ఎండ ప్రాంతాలు ఎవరైనా వడగాల్పులకు సంబంధించి వస్తే వాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాలంటరీగా సర్వీస్ చేయాలన్నమాట. ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఎంతోమంది, కోట్లాది మంది చిన్నపిల్లలు, కోట్లాది మంది వృద్ధులు, తర్వాత పర్మనెంట్ క్రానిక్ డిసీజ్ ఉండే, ఎయిల్మెంట్స్ ఉండే, ఇది డయాబెటీసు, హార్ట్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు చాలా తీవ్రమైన ఆపదకు గురవబోతున్నారన్నమాట. ఇది ఒక విపత్తు. నేను అంటే భయపెట్టడానికి చెప్పినట్టు కాదు. 100 సంవత్సరాల్లోనే అతి తీవ్రమైన ఎల్నీనో రాబోతుంది. 100 సంవత్సరాల్లోనే అతిపెద్ద కరువు కూడా ఇక్కడ రాబోతుంది. ఇది 2008లో మనం చూసిన కరువులు అన్నిటికీ మించిపోయే పరిస్థితికి ఇక్కడ ప్రాబబిలిటీ, అంటే అంతటి సంభావ్యత ఉందన్నమాట. వచ్చేస్తానది కాదు. కాబట్టి మనం దానికి ప్రిపేర్ అయి ఉండాలి. అందువల్ల ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పడి యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటేనే కానీ ఈ వడగాల్పులు, కరువులు, ఈ యొక్క సమ్మర్లో వచ్చే సైక్లోన్స్ తట్టుకోవడం అంత ఈజీ అయితే కాదండి.